బులెటిన్లో మరొకరిని చూస్తున్నాం. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వికారాబాద్, సంగారెడ్డి, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురుస్తుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వాన దంచుకొట్టింది. అటు గచ్చిబౌలి, యూసఫ్గూడ, కాటేదాస్, రాజేంద్రనగర్, పంచగుట్ట, అమీర్పేట, జూబ్లీహిల్స్, కోటి, టోలీచెక్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. దీంతో ప్రజలు వడగండ్ల వాన దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వికారాబాద్, సంగారెడ్డి, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురుస్తుంది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. అటు గచ్చిబౌలి, యూసఫ్గూడ, కాటేదాస్, రాజేంద్రనగర్, పంచగుట్ట, అమీర్పేట, జూబ్లీహిల్స్, కోటి, టోలీచౌక్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. చివెల్ల నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. దీంతో ప్రజలు వడగండ్ల వాన దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వికారాబాద్, సంగారెడ్డి, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురుస్తుంది. నగరంలోని ప్రాంతాల్లో వాన దంచుకొట్టింది. అటు గచ్చిబౌలి, యూసఫ్గూడ, కాటేదాస్, రాజేంద్రనగర్, పంచగుట్ట, అమీర్పేట, జూబ్లీహిల్స్, కోటి, టోలీచౌక్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. చివెల్ల నియోజకవర్గం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. దీంతో ప్రజలు వడగండ్ల వాన దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీని గురించి మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి కీర్తన అందిస్తారు. కీర్తన, చెప్పండి. మరి నిన్నటి వరకు చూసుకుంటే కనుక హైదరాబాద్ నగరం అంతా వాతావరణం వేడిగానే చెప్పుకోవచ్చు. సమ్మర్ కాబట్టి పిల్లలకి ఎగ్జామ్స్ వీటికి కారణంగా కూడా ఎండలో వెళ్ళి రాయాల్సింది. మధ్యాహ్నం పూట కూడా ఎగ్జామ్స్ ఉండడం వల్ల కొంతవరకు ఇబ్బందులు పడ్డారు. కాకపోతే ఈ రోజు ఉన్నట్టుండి వాతావరణం అంతా చల్లబడిందనే చెప్పుకోవచ్చు. వాతావరణ శాఖ ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం వచ్చే 5 రోజుల్లోనూ కూడా ఇలా వాతావరణం చల్లగా ఉండబోతుంది. అక్కడక్కడ వర్షాలు కూడా రానున్నాయని చెప్తున్నారు. ఇంకా మార్నింగ్ ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే 9 నుంచి 10 గంటల మధ్యలో అక్కడక్కడ గుడు కొంచెం కనిపించినప్పటికీ కూడా మరికొన్ని చోట్లలో మబ్బులు కూడా కమ్మేశాయనే చెప్పొచ్చు. ఇక ఈ మధ్యాహ్నం 2 గంటల తర్వాత కనుక చూసుకున్నట్లయితే పలు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం పడింది. ఉరుములతో కూడిన వర్షం పడుతుంది. ఇప్పటికీ కూడా ఈ వర్షం కురవడం వల్ల చల్లదనంతో నగరవాసులు కూడా ఒక ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పొచ్చు ఈ ఎన్విరాన్మెంట్ ని. నిన్న వరకు ఎండ నుండి ఈరోజు చల్లగా ఈ వెదర్ లో కనుక వెళ్తే హాయిగా ఉందని చెప్పి కూడా జనరల్ గా పబ్లిక్ టాక్ వినిపిస్తుంది. ఇక హైదరాబాద్ నగరం సమీపంలోనే అంటే కొన్ని ఏరియాస్ లో లైక్ వికారాబాద్ కానివ్వండి, సంగారెడ్డి జిల్లాలో అక్కడ కనుక చూసినట్లయితే ఈ 2 జిల్లాల్లో కూడా వడగండ్ల వర్షం కురుస్తుంది అని చెప్పేసి స్థానికులు అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈ వర్షం కారణంగా అక్కడ విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలగకుండా అధికారులు జాగ్రత్తగా తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇప్పటివరకు ఉన్న సమాచారం. అయితే రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. ఇక రాబోయే 48 గంటల్లో కనుక చూసుకున్నట్లయితే సాయంత్రం లేదా రాత్రి వరకు కూడా తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి తెలిసింది.
అయితే జార్ఖండ్ నుండి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి ఏర్పడడం ద్వారా ఈ తూర్పు ఆగ్నేయ దిశ నుంచి రాజన్ వైపులా అంటే అన్ని వైపులా కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఆ భావం కూడా అందరి మీద పడకుండా ఉండాలి అని అంటే కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉండాలని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు అంటే గురువారం రోజు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఈ ఏరియాస్ లో కూడా చాలా వరకు వర్షాలు పడ్డాయని చెప్పి తెలుస్తుంది. ఇక శుక్ర, శని, ఆదివారంలో కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ఈ ప్లేసెస్ లో కూడా ఎక్కువ అంటే ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కొన్ని ఏరియాస్ లో ఎండగానే ఉంది. మధ్యాహ్నం తర్వాతనే వాతావరణం చల్లబడింది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంకా రానున్న 4 రోజులు కూడా జిల్లాల వారీగా వర్షాలు అంటే వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి వాతావరణ శాఖ వారు తెలిసింది మేడం. థ్యాంక్ యూ కీర్తన.